నమస్కారం. జ్యోతిర్లింగం గురించి మీరు అడిగిన కథను తెలుగులో వివరిస్తాను. జ్యోతిర్లింగం అనే పదం జ్యోతి అంటే కాంతి, లింగం అంటే శివలింగం అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. అంటే స్వచ్ఛమైన కాంతితో కూడిన శివలింగం. ఈ జ్యోతిర్లింగాల ఆవిర్భావం గురించి మన పురాణాలలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి తమలో ఎవరు గొప్ప అని పోరాడుకుంటున్నారు. ఈ వాగ్వాదం తీవ్రమైన వాదనగా మారి చివరికి మహాయుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో వారికి పాఠం నేర్పడానికి పరమశివుడు ఒక అగ్నిస్తంభంలా ఆవిర్భవించాడు. ఆ స్తంభం అంతులేని కాంతితో ఆకాశాన్ని, భూమిని తాకుతూ అణువణువునా ప్రకాశించింది. శివయ్య వారికి ఒక పరీక్ష పెట్టాడు. మీలో ఎవరు ఈ అగ్నిస్తంభం యొక్క మొదలు, చివర కనుగొంటారో వారే గొప్ప అని చెప్పాడు. విష్ణువు వెంటనే వరాహరూపంలో ఆ స్తంభం యొక్క మొదలు కనుగొనడానికి భూమిలోకి వెళ్లాడు. బ్రహ్మదేవుడు హంసరూపంలో దాని చివరిని కనుగొనడానికి ఆకాశంలోకి ఎగిరాడు. ఎన్నో యుగాలు గడిచాయి. అయినా వారిద్దరూ ఆ స్తంభం యొక్క మొదలు, చివర కనుగొనలేకపోయారు. విష్ణువు తన ప్రయత్నం విరమించుకుని శివయ్య ముందు ఓటమిని అంగీకరించాడు. అయితే బ్రహ్మ మాత్రం తను చివరిని కనుగొన్నానని అబద్ధం చెప్పాడు. అప్పుడు శివుడు తన నిజరూపం చూపించి బ్రహ్మకు అబద్ధం చెప్పినందుకు శిక్ష విధించాడు. ఆ తరువాత ఆ అగ్నిస్తంభం కొన్ని శివలింగాలుగా రూపాంతరం చెందింది. ఈ అగ్నిస్తంభం యొక్క కాంతే శివలింగంగా మారిందని భక్తుల నమ్మకం. అందుకే జ్యోతిర్లింగాలు కేవలం రాతి విగ్రహాలు కావు, అవి స్వయంగా శివుని తేజస్సుతో వెలసిన ప్రకాశవంతమైన కాంతిస్తంభాలు. వాటిని దర్శించుకుంటే శివుని సాక్షాత్తు అనుభూతిని పొందవచ్చు అని భక్తులు నమ్ముతారు. మీకు జ్యోతిర్లింగాల గురించి ఇంకా ఏవైనా వివరాలు కావాలా? 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉందా?